ఎవరి కోసం ఏది ఆగిపోదు. ప్రపంచం ఎప్పుడు ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే ఇంకొకరితో కలిసి నడుస్తుంది. పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు దానితో ఎగిరి ఆనందిస్తాయి. కానీ మనుషులేంటో మరి, ఒకరు ఎదుగుతుంటే వాడిని తొక్కి మిగతా వాళ్ళు ఆనందిస్తారు. మన ఆలోచనలో ఇతరుల చొరవను తగ్గించుకోగలిగితేనే మన పని మనం ప్రశాంతంగా చేసుకోగలం. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం మానేసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలు పెడితే చాలా సమస్యలు తొలగిపోతాయి. పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని మనం అవకాశాలను సృష్టించుకోవాలి. చాలా రోగాలను నయం చేసే శక్తి డబ్బుకి ఉంది కనుక జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అలాగని అధికంగా ప్రేమిస్తే అదే పెద్ద రోగంగా మారుతుంది. సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు. ఎంతటి కష్టానైనా తట్టుకొని నిలబడే బలం కోసం ప్రార్థించు. మన సంకల్పం కంటే ప్రమాదకరమైన ఆయుధం ప్రపంచంలోనే మరొకటి లేదు. అత్యంత కష్టమైన పనులు రహస్యాన్ని కాపాడటం, అవమానాన్ని మర్చిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఇతరుల కన్నా మెరుగ్గా ఉండాలని ప్రయత్నించడం కంటే నిన్నటి నీకంటే మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నించడం ఉత్తమం. ధైర్యం ఆక్సిజన్ వంటిది. దానిని పీల్చుకుంటేనే బతుకుతాం. పిరిగితనం కార్బన్ డయాక్సైడ్ వంటిది. వదిలేస్తేనే బతుకుతాం. మనం ఉన్న ప్రదేశం మన విలువను తెలియజేయదు. మన వ్యక్తిత్వమే మన విలువేంటో తెలియజేస్తుంది. సుఖదుఖాలను సమానంగా చూసేవారే విశ్వ రహస్యాన్ని తెలుసుకోగలుగుతారు. అందరిలా మనం ఉండాలనుకోవడం అమాయకత్వం. అందరూ మనలా ఉన్నారనుకోవడం మూర్ఖత్వం. జేబు నిండా ఎంత డబ్బున్నా తనకిష్టమైనది కొనుక్కోలేని వ్యక్తి తండ్రి. మనలో బలహీనత లేకుండా ఏ సమస్య రాదు. మనలో ధైర్యం లేకుంటే ఏ సమస్య సమసిపోదు. మనిషికి నిలబడటం తేలిక, పరిగెత్తడం కష్టం. కానీ మనసుకు పరిగెత్తడం తేలిక, నిలబడటమే కష్టం. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.